2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. ఒకప్పుడు శుభలగ్నం అనే సినిమాలో ఇలాంటి సీన్‌నే చూడడం జరిగింది సార్. సో ఇప్పుడు అదే సీను మధ్యప్రదేశ్ కోర్ట్‌లో ఒక భార్య తన భర్తని ప్రియురాలికి 1,60,00,000కి అమ్మడం జరిగింది. ఎందుకంటారు సార్? రీజన్ ఏంటి? దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి సార్? మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయి జారాక, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక అని ఎప్పుడో 30 ఏళ్ల క్రితం గురువుగారు సీతారామ శాస్త్రి గారు శుభలగ్నం అనే సినిమా కోసం ఒక పాటలో కొన్ని పల్లవులు రాస్తూ మాట్లాడడం జరిగింది. గురువుగారు ఎక్కడున్నా ఇక్కడ నుంచి వారికి ఒక నమస్కారం. దార్శనికులు అంటారు, అంటే భవిష్యత్తును దర్శించి ముందుగానే ఇలా రాసేశారేమో, ఇలాంటి ఒక రోజు వస్తుందని బహుశా వారు అప్పుడే ఊహించారేమో. నిజం, ఈరోజు మార్కెట్లో మంగళసూత్రం అన్నది ఒక అంగడి సరుకుగా మారిపోయింది. ఇప్పుడు మీరు ఉపోద్ఘాతంలో చెప్పినటువంటి ఏదైతే సెంటెన్స్ ఉందో ఇది అక్షరాల ఈ పాటకు వర్తిస్తుంది. ఈ సెంటెన్స్కి యాజ్ ఇట్ ఈజ్గా వర్తించే అవకాశం ఉంది. ఇక్కడ జరిగింది ఏంటి, ఆ యొక్క వివరాలు మనం కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భార్యాభర్తలు ఇద్దరు హ్యాపీగా కాలం గడుపుతున్నారు. అనుకోని సంఘటనలో ఈ హ్యాపీగా ఉన్నటువంటి కుటుంబంలోకి ఒక ప్రియురాలు ఎంటర్ అయింది. ఆ ప్రియురాలు కూడా ఇతనే కావాలని చెప్పి కోరుకుంది. అయితే ఇది సర్వసాధారణంగా అన్ని చోట్ల జరిగేదే, కానీ ఇక్కడ కథ కాస్త రివర్స్గా జరిగింది. ఈ అమ్మాయి అంటే పెళ్లి చేసుకున్నటువంటి భార్యామణి, సదరు భార్యామణి గారు ఈ ప్రియురాలికి ఒక ప్రపోజల్ పెట్టారు. సరేనమ్మా, మా ఆయన నువ్వు కోరుకుంటున్నావు కదా, ఇచ్చేస్తాను, కానీ ఒక రేట్ నిర్ణయిస్తా. ఆ రేట్ నువ్వు చెప్పు, నేను ఇస్తానంది. మార్కెట్లో మనం ఒక వంకాయల్ని బీరకాయలని ఎట్లా కొనుక్కుంటామో అదే మాదిరిగా అనేక సినిమాల్లో ఇదే సంఘటనల గురించి రకరకాల కామెడీ జోక్స్ కూడా వచ్చాయి. కానీ ఇది రియల్ లైఫ్లో జరిగినటువంటి ఒక నిజ కథ వృత్తాంతం ఇది. ఇక్కడ ఏం జరిగింది, ఈమె అడిగిన తర్వాత ఆమె సరే ఒక ప్రపోజల్ రేట్ చెప్పింది. నేను అంత రేట్ ఇవ్వలేని, ఇంత రేట్ ఇస్తానని చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య బేరసారాలు మొదలయ్యాయి. అవి అలా మొదలయ్యి చివరికి అక్షరాల 1,65,00,000 రూపాయలకి డిసైడ్ అయ్యారు. 1,65,00,000 రూపాయలకి అక్షరాల ఆ సదరు ప్రియురాలు ఈ భర్తని, అంటే ఎవరు, ఈ భర్తని ఆ భార్య విడాకులు ఇచ్చేస్తే అతన్ని పెళ్లి చేసుకోవడం కోసం అని చెప్పి 1,65,00,000 రూపాయలకి ఒక రేటు నిర్ణయించుకొని డిసైడ్ అయిపోయారు. ఇదేదో నాకు చాలా బాగుంది అని చెప్పి ఆ 1,65,00,000 రూపాయలకి యాక్సెప్ట్ చేస్తూ, ఇది కాకుండా భోపాల్, మధ్యప్రదేశ్లోని భోపాల్ సిటీలోని దగ్గరగా ఉన్నటువంటి ఒక విల్లా కూడా రాయించుకొని అతనికి డివోర్స్ ఇవ్వడానికి ఈవిడే యాక్సెప్ట్ చేశారు. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే వాళ్ళిద్దరికీ పిల్లలు కూడా ఉన్నారు. మరి ఈ పిల్లల పరిస్థితి ఏంటి? అది ఎలాగో కోర్టు డిసైడ్ చేస్తుంది కదా, ఆ పిల్లల యొక్క బాగోగులు తండ్రే కదా చూసుకోవాలి అని ఈ విషయం డివోర్స్ ఫైల్ చేద్దామని చెప్పి భోపాల్ హైకోర్టులో, అంటే ఫ్యామిలీ కోర్టులో దీని గురించి ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది. భోపాల్ హైకోర్టులో వీళ్ళు చెప్పినటువంటి కారణం ఏదైతే ఉందో ఫ్యామిలీ కోర్టు దీనికి రిజెక్ట్ చేశారు ఈ యొక్క ఫైల్ని. ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే, ఆల్రెడీ డబ్బులు తీసుకుంటున్నారు కదా, ఈ ఇష్యూని కాస్త భోపాల్ హైకోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టులో దీని మీద విచారణ చేస్తున్నటువంటి జడ్జి గారికి ఒక్కసారి షాక్ తిన్నారు. మీరు బాగానే ఉన్నారు, మీరు డివోర్స్ తీసుకుంటారు, మరి పిల్లల భవిష్యత్తు ఏంటి అంటే ఆయన ఎలాగో మెయింటైన్ చేయాలి కదా. కానీ ఇటువంటి జరిగే సందర్భాల్లో పిల్లల యొక్క భవిష్యత్తును కూడా ప్రతి కుటుంబాలు కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు మంగళసూత్రం అంగడి సరుకుగా మారిపోయింది, అలంకారప్రాయం అయిపోయింది. మంగళసూత్రం అంటే దానికి ఒక విధి విధానాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అయ్యో, మాంగళ్యధారణ చేసుకునేటప్పుడు అక్కడ పురోహితులు వారు కొన్ని మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాలకి అన్నిట్లో కూడా సగభాగాన్ని కలిగి ఉంటాను, కష్టంలోను, సుఖంలోను, లాభంలోను, నష్టంలో అన్నిట్లోనూ కూడా కలిగి ఉంటానని చెప్పి ఆ రోజు అక్కడ ఏదైతే మనం సప్తపదులు నడిచేటప్పుడు ఆ పంతులుగా చేసిన పౌరోహిత్యం చేసేటువంటి పంతులుగా చేసిన మంత్రాలకి అర్థం పోయి వ్యర్థంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. మార్కెట్లో ఎలా అయితే మనం ఒక బ్రాస్లెట్ ఎలా వేసుకుంటామో, ఒక నెక్లెస్ ఎట్లా వేసుకుంటామో, ఒక చెవికి ఎట్లా రింగులు పెట్టుకుంటామో, అదే మాదిరిగా మంగళసూత్రం అన్నది కూడా జస్ట్ మెడలో వేసుకున్నటువంటి ఒక అలంకార వస్తువుగా మారిపోయింది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మా దగ్గరకు వస్తున్న అనేక వేల కేసుల్లో మేము చూస్తున్నాం, వాళ్ళు చేసే పని అదే. ఇంకా మహిళా వాళ్ళకి అంటే కోపగించుకుంటారేమో, బాధపడతారేమో, స్నానం చేసేటప్పుడు, నైట్ పడుకునేటప్పుడు వీటిని తీసుకెళ్ళి ఆ కుక్క అనుకో లేకపోతే హుక్కుకో తగిలించేసి పడుకోవడం. అంటే వాటి గురించి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. పెళ్ళిళ్ళు కూడా ఎలా అయిపోయాయంటే అలంకారప్రాయం అయిపోయాయి. మాకున్నటువంటి హంగు ఆర్భాటం చూపించుకోవడం తప్పించి, అయ్యో అడుగులో అడుగు వేసి భర్తకి నేను ఒక సాధ్యగా అతనితో పాటు కలిసి ఉండాలి, సహధర్మచారిని అన్నటువంటి భావన పోయింది, సహధర్మచారిని పోయింది, సహ అర్ధచారిని అయిపోయింది. అంటే అర్థం అంటే డబ్బు, ఆ డబ్బు కోసమే పాకులాడుతున్నారు. భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా అర్థం అంటే డబ్బుల కోసమే మారిపోయాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి మంగళసూత్రానికి ఇంకా విలువ ఎక్కడ ఉందండి? కేవలం
గురువుగారు ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక అంగడి సరుకు ఒక మార్కెట్లో అమ్ముకున్నటువంటి ఒక వస్తువుగా మారిపోయింది. అలాంటిది ఈ కేసు జడ్జి గారు కూడా ఈ కేసు వాదిస్తూ కూడా చాలా భయపడ్డారు. ఇలాంటి కేసులు కూడా వస్తాయని చెప్పి. బహుశా ఇంకెన్ని దారుణాలు వినాల్సి వస్తుందో. భార్యాభర్తల మధ్య దాంపత్యం అన్నది ఒక అన్యోన్య దాంపత్యం, ఒక ఆదర్శమైన జీవితం అన్నది పోయి ఈరోజు అత్యంత దుర్మార్గంగా, అత్యంత హేయంగా ఈరోజు మీరు ఫ్యామిలీ కోర్టును చూసినట్లయితే మిగిలిన వచ్చే కేసుల కన్నా ఫ్యామిలీ కోర్టు కేసులు, డివోర్స్ వచ్చే కేసులు కోకొలలుగా ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కేసు బహుశా ఇప్పుడు మనం కొత్తగా మాట్లాడుకుంటున్నామేమో కానీ ఈరోజు విషయం వెలుగులోకి వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అక్షరాల 1,65,00,000 రూపాయలకి ఆ భార్య అతను అమ్మేసింది. ఏంటి, చట్ట ప్రకారంగా న్యాయపరంగా ఆవిడకి ఆ భార్య హక్కులు ఉన్నాయి కాబట్టి హక్కులు విడుదల చేసుకోవడం. ఒక ప్రాపర్టీని ఎట్లయితే హక్కు విడుదల పత్రం ఎట్లయితే రాసుకుంటామో, ఒక ప్రాపర్టీ మీద ఓనర్షిప్ రైట్స్ ఎట్లయితే రిలీజ్ చేసుకుంటామో, అదే మాదిరిగా ఒక ప్రాపర్టీ, ఒక వెహికల్ ఉంది, ఒక కారు ఉంది, ఒక 2 వీలర్ ఉంది, మార్కెట్లో సెకండ్ హ్యాండ్ సేల్స్ ఎట్లా చేస్తామో అదే విధంగా ఈరోజు భర్త అన్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అతన్ని కూడా మార్కెట్లో పెట్టి అమ్ముకోవడం అన్నది బహుశా ఎవరు కూడా యాక్సెప్టెన్స్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి ప్రతిదానికి చట్టాలు, ప్రతిదానికి శాసనాలు చేసుకుంటూ వెళ్ళడం అంటే ఈ చివరికి శాసనాలు చట్టాలు మిగులుతాయి. చివరికి మనిషి అనేవాడు మురిగివైపోతాడు శ్రీగారు. కానీ జరుగుతున్న దారుణాలు ఎక్కడికి దారితీస్తున్నాయి? ఇక్కడ ఇందులో ఎవరి ప్రమేయం ఉంది? ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ కేసులో ఎవరి తప్పు, ఎవరిది ఒప్పు? ఈమె డబ్బులకు అమ్ముకోవడం కరెక్టా, లేకపోతే ఆమె కొనుక్కోవడం కరెక్టా? ఏది కరెక్టో, ఏది తప్పు, ఏది రాంగు? వీలైతే కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి తప్పనిసరిగా శ్రీగారు. ఎలా సార్, దీనికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తే చాలా మంది కూడా విడాకుల వరకు వెళ్ళి విడాకులు తీసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? నేనేమంటానంటే విడాకులకు బిఫోర్ మీరు విడాకులు తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయారు, నో ప్రాబ్లం, దట్ ఇస్ యువర్ విష్. నేనేమంటానంటే ఒక్కసారి కౌన్సిలింగ్ రండి, ఒక్కసారి భార్యాభర్తలు కూడా కౌన్సిలింగ్ అనండి. ఈరోజు చట్టం కూడా ఉంది మనకి, మీడియేషన్ చట్టం 2003 చట్టం కూడా ఉంది. ఆ చట్టం ప్రకారం ఎనీ అడ్వకేట్ అంటే సీనియర్ అడ్వకేట్ తప్పనిసరిగా మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసే అథారిటీ కూడా మాకుంది. మేము కౌన్సిలింగ్ చేసే అథారిటీ మాకుంది లీగల్గా, చట్ట ప్రకారంగా. మీ ఇద్దరి మధ్య ఒక ఎంఓఐ రాసుకుంటే దాన్ని ఒకవేళ వైలేట్ చేస్తే దాని మీద కూడా మనం ఛాలెంజ్, మీకు కూడా హక్కులు ఉన్నాయి. తప్పనిసరిగా ఒక కౌన్సిలింగ్కి వచ్చే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్నటువంటి అభిప్రాయ భేదాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మాయిలు చాలా సున్నితంగా ఉంటారు. అమ్మాయిలు ఇనిషియేటివ్గా తీసుకుంటేనే తన కుటుంబం అన్నది బాగుంటుంది. ఎప్పుడైతే కుటుంబం బాగుంటుందో వీధి బాగుంటుంది. ఎప్పుడైతే వీధులు బాగున్నాయో ఊరు బాగుంటుంది. ఎప్పుడైతే ఊర్లు బాగున్నాయో దేశం కూడా సర్వత్రా సుభిక్షంగా ఉంటుంది. శ్రీగారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీగారు.